నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కోట్ల మంది హృదయాల్లో పవన్ చెరగని ముద్ర వేశారని ప్రధాని మోదీ ఎక్స్ లో పోస్టు చేశారు. పవన్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడిని ప్రధాని ప్రార్థించారు. అడుగడుగున సామాన్యుడి పక్షం, అణువణువున సామాజిక స్పృహ, మాటల్లో పదును, చేతల్లో చేవతో జన సైన్యానికి ధైర్యంగా పవన్ నిలిచారని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. మాటకు కట్టుబడే తత్వం, రాజకీయాల్లో విలువలకి పట్టం, స్పందించే హృదయం అన్ని కలిస్తే పవనిజం అన్న సీఎం అభిమానులు, కార్యకర్తలు ప్రజల దీవెనలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ప్రజల కోసం పవన్ తగ్గుతారని, ప్రజాస్వామ్యాన్ని గెలిపించేందుకు నెగ్గి తీరుతారని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. సొంత తమ్ముడు కంటే ఎక్కువగా తనను అభిమానించి అండగా నిలిచారని ఆయన గుర్తు చేసుకున్నారు. పవన్ మరెన్నో విజయ శిఖరాలను అందుకోవాలని లోకేష్ ఆకాంక్షించారు. తమ్ముడు పుట్టినరోజు సందర్భంగా దీర్ఘాయుష్మాన్ భవ అంటూ పవన్ ని చిరంజీవి దీవించారు. ప్రజాసేవలో పవన్ చూపుతున్న అంకిత భావం చిరస్మరణీయమని అన్నారు. ప్రజలందరి ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలన్న చిరంజీవి ప్రజలకు మార్గదర్శకుడిగా నిలవాలని పవన్ ను ఆశీర్వదించారు. కూటమి ప్రజా ప్రతినిధులు పవన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఏలూరు జిల్లా చింతలపూడి పరిధిలోని తమ్మిలేరు జలాశయానికి పూర్తి స్థాయిలో నీరు చేరటంతో ముందు జాగ్రత్త చర్యగా అధికారులు 5,000 క్యూసెక్ల నీటిని కిందకి వదులుతున్నారు. దీంతో తమ్మిలేరు వరద నీటి ప్రవాహంతో ఉగ్రరూపం దాల్చింది. ఏలూరు నగరం మధ్యలో నుంచి ప్రవహిస్తున్న తమ్మిలేరు శనివారపుపేట కాజ్వేను ముంచెత్తడంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిపివేశారు. ఆ మార్గంలో ఎవరూ రాకుండా బందోబస్తు నిర్వహిస్తూ ఉన్నారు. కాజ్వే వద్ద పరిస్థితిని జిల్లా కలెక్టర్ ఎస్పీ పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. మరొకవైపు తంగెలమూడి ప్రాంతాలలో లోతట్టు ప్రాంతాల సమీపంలోకి తమ్మిలేరు నీరు చేరటంతో అక్కడ ప్రభావితమవుతున్న పలు కుటుంబాలకి స్థానిక మసీదులో పునరావాసం కల్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరొక 2 రోజుల వరకు ఈ ప్రవాహం కొనసాగే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. కాబట్టి కాస్వే ఇప్పుడు ట్రాఫిక్ బ్లాక్ అయింది. సో మన జిల్లా సంబంధించి 3 ఏరియాస్ లో మనం కొంచెం ఫోకస్ చేస్తున్నాము. మొత్తం మెన్ అండ్ మెటీరియల్ తంబలేరు రివర్ ఒకటి, ఎర్రకాల్వ ఒకటి, అవతల గోదావరి అండ్ 4th లొకేషన్ కోలేరు సంబంధించిన విలేజెస్ కూడా. ఈ 4 మనం కంటిన్యూస్ వాచ్ అండ్ వాట్ పెడుతున్నాము. ఇక్కడికి కంట్రోల్ రూమ్స్ కూడా ఎస్టాబ్లిష్ చేశాము. ఇప్పుడు తంబలేరు వాటర్ రిలీజ్ చేశారు కాబట్టి ఒక 4-5 మండల్స్ అఫెక్ట్ అవుతుంది. చింతలపూడి, లింగపాలెం, పెదవేగి, ఏలూరు, చాట్రాయ్ అండ్ ముసునూరు. సో ఆల్ ద డివిజనల్ ఆఫీసర్స్ ని అలర్ట్ చేశాం. వాళ్ళు కూడా వాచ్ పెడుతున్నారు. కావాల్సిన లైఫ్ జాకెట్స్ కానీ, రోప్స్ కానీ అవి కూడా పెట్టమన్నాము. ఏలూరు టౌన్ వరకు ఇది ట్రాఫిక్ ఒకటి కాస్వేస్ వల్ల బ్లాక్ అవుతుంది. సో వాచింగ్ ద సిచ్యువేషన్ ఇంకా 2 days లో ఇది తగ్గిపోవచ్చు. ఇన్ఫ్లోస్ కూడా మనకు తగ్గిపోతున్నాయి. అది కాకుండా కొల్లేరు, లంకా విలేజెస్ లో కూడా ఈ బోట్ తోటి అన్నెసెసరీగా అనవసర ట్రాన్స్పోర్టేషన్ చేయవద్దని ఐలాండ్ విలేజెస్ అందరికీ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. తిరుపతి జిల్లా పెళ్లకూరులోని చాగణం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ సంస్థ అభివృద్ధి కార్యక్రమాలను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. చాగణం ట్రస్ట్ ద్వారా 15 లక్షల ఉపకార వేతనాలని నిరుపేద విద్యార్థులకి అందించారు. తాను ఎన్ని అత్యున్నత పదవుల్ని చేపట్టిన స్వర్ణ భారత్ ట్రస్ట్కి వస్తేనే సంతోషంగా ఉండేదని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. సంపాదించే ప్రతి ఒక్కరూ కొంత భాగాన్ని సమాజ సేవ కోసం ఉపయోగించాలని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. మొక్కల పెంపకం, మొక్కల పంపిణీ, తాగునీటి సరఫరా, నైపుణ్య శిక్షణ అభివృద్ధి, ఉచిత వైద్య శిబిరాలు, దివ్యాంగులకు ట్రైసైకిల్స్, ఇతర సహకారాలు, ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా ఆనందిస్తున్న విషయం. సంపాదన కన్నా వచ్చే తృప్తి కన్నా సేవ చేస్తే వచ్చే తృప్తి ఎక్కువగా ఉంటుంది. నేను చేసిన పని అన్ని పనులు నాకు తృప్తి అనిపించేవి. అన్నిటికన్నా బాగా తృప్తి ఇచ్చేది స్వర్ణ భారత యొక్క సేవా సంస్థ. తరచుగా వచ్చి అక్కడ జరిగే శిక్షణ కార్యక్రమాలు చూసి ఆ పిల్లలతో కాసేపు మాట్లాడి ముచ్చటిస్తూ ఉంటే ఆ వచ్చే సంతోషం, ఆ స్ఫూర్తి, ఐ గెట్ రీఎనర్జైజ్డ్, మళ్ళా తిరిగి మరింత శక్తి పొందుకునే యొక్క ఆ ఉత్సాహం ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన కేసులు త్వరితగతిన పరిష్కరించాలని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సమీక్ష సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. పోలీసులు ఈ కేసుల విషయాల్లో చురుగ్గా వ్యవహరించాలని అన్నారు. తప్పుదోవ పట్టిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. వారికి న్యాయం చేకూరే విధంగా యంత్రాంగం కృషి చేయాలని అన్నారు. ఎస్సీ ఎస్టీలకు శ్మశానాల సమస్యని తీర్చడానికి కొంత భూమిని కొనుగోలు చేసి నిర్మిస్తామని చెప్పారు. గిరిజన తండాలకు విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోస్టులు అన్నిటి కూడా మేము చెప్పాము మేనిఫెస్టోలో. మేము తప్పకుండా మేము భర్తీ చేస్తాం. సమయం పడుతుంది, పూర్తి చేస్తాను. నా రిప్రజెంటేటివ్ తీసుకుంటే
వాటి నీడ్ బేస్డ్గా వాళ్ళకి అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా నిర్ణయించడం జరిగింది. కొన్ని సమస్యలు చెంచుగూడాల ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలను కూడా సభ్యులు తెలియజేయడం జరిగింది. ఆ సమస్యల బిల్స్ విషయంలో అది 2-3 నెలలకు సంబంధించి ఉమ్మడిగా ఒకటే బిల్లు రావటం వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారనేది తెలియజేశారు. దాన్ని సంబంధిత శాఖ అధికారుల ద్వారా వెరిఫికేషన్ చేయించి వాళ్ళకి న్యాయం చేసే విధంగా మేము ఉన్నాం. ఎందుకంటే ఈరోజు చెంచుగూడాలలో కూడా మేము మొట్టమొదటిసారిగా విద్యుత్ ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో విద్యుత్ శాఖ మంత్రి గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. పాలొట్ల ప్రాంతంలో కూడా మేము విద్యుత్ ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఉచిత బస్సు ప్రయాణంపై పచ్చాబద్దాలు మాట్లాడుతున్న వైసీపీ నేతలు ఒకసారి చీరా జాకెట్ వేసుకుని బస్సు ఎక్కి పరీక్షించుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు. రాష్ట్రంలో 11,000 బస్సులు ఉంటే 9,000 బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు. ఇంకా కొన్ని ఉచిత బస్సులు ఇవ్వాలన్న సీఎం ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా భావనపాడు మత్స్యకార గ్రామంలో సోమవారం జిల్లా అధికారులతో కలిసి పింఛన్లు పంపిణీ చేశారు. క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ఇసుక మేటల కారణంగా చేపల వేటకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని మత్స్యకారులు చెప్పడంతో వారితో కలిసి బోటులో ప్రయాణం చేసిన సమస్యను పరిశీలించారు. ఇసుక మేట తొలగింపునకు హామీ ఇచ్చారు. భావనపాడులో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి చిత్తశుద్దితో కృషి చేస్తామని చెప్పారు. వైసీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు బస్ ఎక్కడ మోసం అంటున్నారు కదా, ఎవరన్నారో వాళ్ళందరూ చీరా జాకెట్ కట్టుకొని ఒకసారి ఉచిత బస్సు ఎక్కితే టికెట్ తీసుకోకపోతే అప్పుడు ఉచిత బస్సు అప్పుడే నమ్మచ్చు. ఎంత అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. ఈ రకంగా మాట్లాడుతుంటే ప్రజలు చైతన్యవంతులు అవ్వాలి, ప్రజలు ప్రశ్నించాలి. నాకైనా ఈరోజు చెప్పాను, ₹1 ఇచ్చాను మీకు మంచినీరు ఇస్తాను, రేపు జరగకపోతే నాకు వస్తే అడగాలే లేదా? అప్పుడే గుంటూరు జనసేన జిల్లా పార్టీ కార్యాలయంలో డిప్యూటీ సీఎం జన్మదిన వేడుకలు కూటమి పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బోనపోయిన శ్రీనివాస్ యాదవ్ మరియు ఎమ్మెల్యేలు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఒక మానవతావాది అని, ఆయన అన్యాయాన్ని సహించే వ్యక్తి కాదని తెలియజేశారు. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసులు బనాయిస్తే పవన్ కళ్యాణ్ దాన్ని ఖండిస్తూ అండగా నిలబడ్డారని గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ మూగజీవుల మీద కూడా ప్రేమ చూపించే వ్యక్తి అని, అందుకే ఆయనకు కూటమి పార్టీ అటవీ శాఖను అప్పగించిందని తెలియజేశారు. కార్యక్రమంలో ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, గుంటూరు తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. కార్యకర్తలు, అభిమానులు, ఇలా కూటమి నాయకులు అందరితో కలిసికట్టుగా ఈరోజు చాలా అద్భుతంగా ఈ వేడుకల్ని జరుపుకోవడం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారు అంటేనే ఒక వ్యక్తి పక్కన ఒక శక్తిలాగా, ఒక చెల్లికి ఒక ఆశీర్వాదంలాగా, నమ్మిన మాట కోసం ఎంత దూరం అయినా నిలబడే ఒక నిబద్ధతలాగా ఈరోజు మనకి పవన్ కళ్యాణ్ అనగానే మనకు గుర్తొచ్చే మాటలు ఇవి. అలాంటి వ్యక్తి యొక్క పుట్టినరోజు మేమందరం కలిసికట్టుగా జరుపుకోవడం అనేది నిజంగా చాలా సంతోషం. ఎందరికో స్ఫూర్తిదాయకం ఆయన వ్యక్తిత్వం. ఈరోజు డిప్యూటీ సీఎంగా ఆయన అందిస్తున్న అశేష సేవలు నిజంగా మా అందరికీ కూడా ఆదర్శప్రాయం. ఈ యొక్క కూటమి, ఈ యొక్క కలిసి కట్టుగా వెళ్తున్న ఈ బాట నిరంతరం ఎప్పటికీ ఉండాలి అని చెప్పి మేమందరం కూడా ఆకాంక్షిస్తూ ఉన్నాము. కలిసికట్టుగా ఐకమత్యంగా ఉంటేనే ఏదైనా బలం అన్నది అందరి నినాదం కాబట్టి దానికి కట్టుబడి ఉండి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కూడా కృషి చేస్తూ ఉన్నాము. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి కానివ్వండి, జనసేన పార్టీకి కానివ్వండి, తెలుగుదేశం పార్టీకి కానివ్వండి, ఆడవాళ్ల పట్ల, స్త్రీ శక్తి పట్ల అంత ఆప్యాయత, ప్రేమ, నిబద్ధత అని అనుకుంటే వాళ్ళు చెప్పే మాట, వాళ్ళు ఆలోచించే మాట, వాళ్ళు ఆచరించే మాట ఒకటి. చిరంజీవి గారి సోదరుడిగా, కథానాయకుడిగా, ఒక మంచి హీరోగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సుపరిచితులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు స్వశక్తితో ఈరోజు రాజకీయాలను శాసించేటువంటి స్థాయికి, ఎందుకంటే రాజకీయ పార్టీ పెట్టి జనహితం కోసం పనిచేసేటువంటి జనసేనను ప్రతినిత్యం కూడా ప్రజలకు అందుబాటులో తీసుకొని వచ్చి, ఎన్ని కష్టాలు వచ్చినా ప్రతిపక్షంలో అధికారం లేకపోయినా కూడా ఎప్పుడైనా కూడా ప్రజాహితం కోసం పనిచేసేటువంటి నాయకుడిగా, సినిమా రంగంలో కూడా తనదైనటువంటి శైలిలో అనేక సినిమాలు నటించి ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని రాష్ట్రంలో ఉన్నటువంటి యువతే కాదు, దేశంలో ఉన్నటువంటి తెలుగువారు కూడా గర్వించదగ్గటువంటి కథానాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కేవలం రాజకీయాల కోసం వచ్చినటువంటి వ్యక్తిగా కాకుండా సమాజ హితం కోసం అనేక సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితులు. ఒక పక్కన
పిల్లల కోసం, చదువుల కోసం, మహిళల హక్కుల కోసం అనేక పోరాటాలు చేసి తనదైనటువంటి పోరాట పటిమతో ఈరోజు నిజమైనటువంటి నాయకుడిగా ఎదుగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా పెద్ద ఎత్తున ఆయన అభిమానులు ఘనంగా ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని వేడుకలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు అటువంటి మహానాయకుడు రాబోయేటువంటి తరాలకు ఆదర్శంగా ప్రతి ఒక్క యువకుడు కూడా తీసుకొని కష్టంతో ముందుకొచ్చి స్వశక్తితో ఎదిగి తిరిగి సమాజం ఏదైతే తనకిచ్చిందో తిరిగి సమాజం కోసం ఇవ్వాలి అనేటువంటి దృక్పథం కలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారి మనస్తత్వం ప్రతి ఒక్కరు కూడా అలవర్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మనందరి ఆదర్శప్రాయులు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు గుంటూరు నగరంలో జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం, దీనికి కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి గుంటూరు 1 ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారు, అదేవిధంగా 2 ఎమ్మెల్యే మరి చెల్లెలు గల్లా మాదేవ్ గారు, పత్తిపాడు ఎమ్మెల్యేగా నేను, ఇంకా అనేక మంది పార్టీ లీడర్లు అందరూ కూడా ఈరోజు ఒక వేడుకగా జరుపుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు అంటేనే మాటకు నిలబడగలిగే వ్యక్తి, మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి, దేన్నైనా ధైర్యంగా ఎదిరించగలిగినటువంటి వ్యక్తి, తన శ్రేయస్సు కన్నా ప్రజల శ్రేయస్సు ముఖ్యమని నమ్మినటువంటి వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారిని అకారణంగా జైల్లో వేస్తే చెల్లించి ఈ రోజున మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు పేదల కోసం ప్రభుత్వంలో చేరి ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు గుంటూరు జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో జరగడం, దానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేలు మాధవి గారు, నజీర్ అహ్మద్ గారు, పెద్దలు రామాంజనేయులు గారు, జనసేన పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు అందరూ కూడా రావడం ఈ రోజున ఘనంగా ఈ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తూ ఉంటారు, మనం ఎక్కడున్నా సరే మనకు ఉన్నంతలో ప్రజలకు సేవ చేయాలి, పేదవారికి అండగా ఉండాలి అనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చాయని చెప్తూ ఉంటారు. అట్లానే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన ఉప ముఖ్యమంత్రి వర్యులు అయిన తర్వాత ఎప్పుడూ కూడా రోడ్లు లేనటువంటి గిరిజన గ్రామాల్లో ఆ పాడేరు ఆ ప్రాంతాల్లో రోడ్లు కానీ కనీసంగా రోడ్లు నోచుకునేటువంటి ప్రాంతాల్లో ఆయన శాఖ నుంచి ప్రతి గ్రామానికి రోడ్లు వేయించి అందరినీ కూడా ఆదుకుంటూ జరుగుతుంది. స్మార్ట్ కొత్త రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పాల్గొన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం 53వ డివిజన్ పరిధిలో వెంగళరావు నగర్ లో నిర్వహించిన కార్యక్రమంలో స్మార్ట్ కొత్త రేషన్ కార్డులు స్వయంగా ఎమ్మెల్యే లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని నూతన రేషన్ కార్డుల కొరకు దరఖాస్తు చేసుకుంటే సులువుగా రేషన్ కార్డులు పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు చిట్టిబాబు, డివిజన్ అధ్యక్షులు దయారత్నం, కూటమి నాయకులు పాల్గొన్నారు. ప్రతి పేద కుటుంబానికి కూడా ఆహార భద్రత కల్పించాలనేటువంటి సదుద్దేశంతో గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా స్మార్ట్ రేషన్ కార్డులు ప్రవేశపెట్టి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా ఆహార భద్రత కల్పించేటువంటి దాంట్లో మొదటి అడుగుగా మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఎక్కడ కూడా ప్రజా పంపిణీ వ్యవస్థలో అవకాశం లేకుండా పకడ్బందీగా ప్రతి ఒక్క రూపాయి కూడా పేదవాడికి ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో ఈ స్మార్ట్ రేషన్ కార్డ్స్ని తీసుకొని రావడం జరిగింది. ముఖ్యంగా ఎక్కడి నుంచైనా వారికి అవసరం ఉన్న చోట రేషన్ని తీసుకోవడం కానీ, ఏ సరుకులు ఇస్తూ ఉన్నారో ఆ రేషన్ కార్డ్ స్కాన్ చేస్తే ఆ కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ డేటా కానీ, ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు, వారికి ఎంతవరకు రేషన్ ఇవ్వాలనేటువంటి పూర్తి ప్రణాళికలతో ఈ రేషన్ కార్డ్ని తయారు చేయడం జరిగింది. క్యూఆర్ కోడ్ ద్వారా కుటుంబానికి సంబంధించినటువంటి సభ్యుల వివరాలతో పాటు వారికి ఎంత రేషన్ వస్తుందో కూడా దాంట్లో పూర్తిగా అర్థమయ్యేటటువంటి విధంగా ఈ రేషన్ కార్డ్ని తయారు చేయడం జరిగింది. జూలై వరకు ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారో అందరికి కూడా రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. మన నియోజకవర్గంలో 107 రేషన్ కార్డులకు 107 రేషన్ డిపోలకు సంబంధించి 99,000 రేషన్ కార్డులను ఈరోజు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున మహిళల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం కృషి చేస్తున్నటువంటి విధానాలు,
ముఖ్యంగా తల్లికి వందనం దగ్గర నుండి ఉచిత బస్సు దగ్గర నుండి దీపం పథకం నుండి అనేక మార్పులు తీసుకొని వస్తూ ఈరోజు మహిళల స్వావలంబన కోసం వాళ్ళ అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ముక్త కంఠంతో ఆయనందరినీ కూడా ఆయన ఏకీభవిస్తూ తప్పకుండా రాష్ట్ర పురోభివృద్ధికి ఇది ఒక తొలి అడుగుగా భావిస్తూ ప్రజలందరూ కూడా తప్పకుండా తమకు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అంతేకాకుండా ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం, ఇది గతంలో ఉన్నటువంటి రేషన్ కార్డు, దీని మీద ఉత్సవ విగ్రహంలాగా ప్రభుత్వ డబ్బుని వృధా చేస్తూ స్కూల్ బడుల మీద కూడా తన రంగులు వేసుకున్నటువంటి సంస్కృతి ఒక పక్కనైతే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదో ఇచ్చేటువంటి కార్డు మీద ఎక్కడ కూడా ఫోటోలకు అవకాశం లేకుండా ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమంలాగా ప్రజలకు ఒక అభిప్రాయాన్ని కలిగించేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇప్పటికైనా నిజమైనటువంటి సంక్షేమాన్ని అందిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయనకి మద్దతుగా నిలుస్తూ ఈరోజు చౌకబారు విమర్శలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సైన్యాన్ని తిప్పికొట్టాలని చెప్పి ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతిని పురస్కరించుకొని పొన్నూరు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు భీమవరపు విజయలక్ష్మి ఆధ్వర్యంలో నంబూరులోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాల ద్వారా పేద మధ్యతరగతి వర్గాలకు, రైతులకు, విద్యార్థులకి అండగా నిలిచి వారి హృదయాలలో చిరస్మరణీయమైన స్థానాన్ని పొందిన మహానేత వైఎస్ఆర్ అని ఈ సందర్భంగా కొనియాడారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు శ్యామల బ్రహ్మారెడ్డి, మర్రెడ్డి నాగిరెడ్డి, మందాల వెంకటరెడ్డి, మేక సాంబిరెడ్డి, అన్నపురెడ్డి నాగిరెడ్డి, అన్నపురెడ్డి అయ్యప్పరెడ్డి, మందాల శ్రీనివాస్ రెడ్డి, మందాల సాంబిరెడ్డి, అన్నపురెడ్డి వెంకటరెడ్డి, గుంటల బ్రహ్మారెడ్డి మరియు పలువురు నాయకులు పాల్గొన్నారు. భీమవరం విజయలక్ష్మి ఎంఎస్ఎంఈ స్టేట్ డైరెక్టర్గా పదవి చేస్తున్నాను మన జగన్ ప్రభుత్వంలో. ఇప్పుడు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నాము. మా దక్షిణ బజార్ని అందరమే చాలా గౌరవిస్తాం. రాజశేఖర రెడ్డి అంటే ఇక్కడ విగ్రహం పెట్టుకుని ఇక్కడే కూర్చొని చాలా మెజారిటీ తీసుకొచ్చాం. 5200 మెజారిటీ తీసుకొచ్చాం 5 సంవత్సరాల క్రితం. అలానే రేపు రాబోయే కాలంలో కూడా ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారిని అందరం గౌరవంగా ముఖ్యమంత్రి చేసుకుందామని అనుకుంటాం. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా నంబూరు గ్రామంలో మరి పొన్నూరు నియోజకవర్గ మహిళా కన్వీనరు, మరి గతంలో మన రాష్ట్ర ఎంఎస్ఎం స్టేట్ డైరెక్టర్గా చేసినటువంటి శ్రీ గుజ్జుల భీమవరపు విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ విగ్రహానికి ఏర్పాటు చేయడం, పూలమాలతోటి ఏర్పాటు చేయడం జరిగింది. మరి గతంలో కూడా మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రియంబర్స్మెంటు, అట్లానే ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు కూడా చేసి ఉన్నారు. అట్లానే ముఖ్యంగా మన జిల్లాకు వచ్చేతలకి మరి పులిచింతల ప్రాజెక్టు వల్ల కృష్ణా డెల్టాకి నీరు ఎంతో ఉపయోగపడింది. అట్లానే 80,000 మందికి ఉచిత కరెంటు ద్వారా కూడా మరి ఈ 2 జిల్లాల్లో కూడా చాలామంది ప్రయోజనం పొందారు. ఇదే కాదు, ఇంకా ఎన్నో ఆయన మంచి కార్యక్రమాలు చేసి ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహనీయుడు మరి భగీరథుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి ఆ తర్వాత ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల పరిపాలన ఎంతో సుపరిపాలనగా చేయడం జరిగింది. రైతు భరోసా కేంద్రాలు కానీ, సచివాలయాలు కానీ, మరి మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు రాష్ట్రంలో ఏర్పాటు చేయడం కానీ, ఇవి కాకుండా ఇంకా ఎన్నో కార్యక్రమాలు మరి 2,75,000 మందికి అకౌంట్లో మరి డబ్బులు వేయడం జరిగింది. ఎక్కడ అవినీతి లేకుండా సుపరిపాలన చక్కగా అందించడం జరిగింది. ఇదే కాకుండా మరి మంచి పరిపాలనా దక్షుడిగా పేరు పొందిన వ్యక్తులు మరి అటు రాజశేఖర రెడ్డి గారు, ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేనని పనులు వీరిద్దరూ చేయడం జరిగింది. అట్లనే నేను మంచి చేశాను అనుకుంటే నాకు ఓటేయండి అని భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అనలేదు. కానీ
ఆ మాట కూడా మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు మరి రాష్ట్రంలో చక్కగా పరిపాలన అందించడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆదేశాలతోనే సంక్షేమ పాలన అందించారని డీసీసీ అధ్యక్షులు చిలక విజయ్ కుమార్ తెలిపారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, ముస్లింలకు 4% రిజర్వేషన్లు, జలయజ్ఞం లాంటి పథకాలని అమలు చేసి దేశానికి ఆయన ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా కార్యాలయంలో మంగళవారం దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. రాజశేఖర రెడ్డి జీవితాన్ని ఆవిష్కరించారు. ఆయన సాగించిన సంక్షేమ పాలన చారిత్రాత్మకమని కీర్తించారు. రాజశేఖర రెడ్డికి నిజమైన వారసురాలు వైఎస్ షర్మిల రెడ్డినని స్పష్టం చేశారు. రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టుకుని జగన్ అధికారంలోకి వచ్చారని గుర్తు చేశారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని, రాజన్న ఆశయాన్ని నిజం చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు, డాక్టర్ రాచకొండ జాన్బాబు, బిళ్ల సునీల్, సుధీరు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహానేత కాంగ్రెస్ పార్టీని, ఒక వ్యక్తిని, సమాజంలో ప్రజలు నిర్ణయించిన ఒక మహాశక్తిని, ఈ రెండింటిని విడదీయలేనటువంటి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతిని జరుపుకోవటం కాంగ్రెస్ పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా బాధగా ఉన్నప్పటికీ, ఈ దేశంలో కొంతమంది మహానుభావుల్ని మనం నిత్యం స్మృతించుకున్నప్పుడు వారి యొక్క గొప్ప భావాలు, వారు ఉన్నటువంటి రంగంలో ప్రజలకు చేసినటువంటి మేళ్లను మనం ఎప్పటికప్పుడు గుర్తు చేసుకొని వారి మార్గదర్శనంలో మనమందరం నడవటానికి వారిని ఎప్పటికప్పుడు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అటువంటి మహా గొప్ప నేతల్లో ఈ దేశంలో రాజశేఖర రెడ్డి గారు ఒకళ్ళని చెప్పడానికి చాలా గర్వపడుతూ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, కార్యకర్తగా. మరి ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఆ మహానేత ఆశయాలకు విరుద్ధంగా, ఆ మహానేత లక్ష్యాలకు విరుద్ధంగా పనిచేస్తున్నటువంటి వారి కుటుంబ పౌరుడు ఒకరు. ఆ మహానేత ఆశయాలను ఖచ్చితంగా నెరవేర్చాలని, ఏదైతే రాజశేఖర రెడ్డి గారు కలలు కన్నటువంటి రాజ్యాన్ని స్థాపించి రాహుల్ గాంధీ గారిని ప్రధానిని చేయాలని చెప్పని అదే కుటుంబం నుంచి వచ్చిన వారసురాలు ఒకవైపు న్యాయం, ధర్మం ఒకవైపు, అన్యాయం, అక్రమం ఒకవైపు యుద్ధం చేసుకుంటా ఉన్న సమయంలో మరి మేమందరం ఆ మహానేత ఆశయాలకు అండగా రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలని చెప్పని కోరుకునేటువంటి వారి కుటుంబంలో ఒక సభ్యురాలికి అండగా నిలబడిన కార్యకర్తలుగా మేమంతా చాలా గర్వపడతా ఉన్నాం. బిల్లాసులు, మిత్రులారా, స్నేహితులారా, రాజశేఖర రెడ్డి గారి వర్ధంతిని జరుపుకోవడం దురదృష్టకరమైన, ఆయన చేసిన సేవలు మరులేనివి. ఆరోగ్యశ్రీ కార్డును ఆరోగ్యశ్రీ పెట్టి ప్రతి పేదవాడికి కూడా వైద్యాన్ని లక్షల రూపాయలను ఉచితంగా చేసే పరిస్థితి ఈ స్టేట్లో కల్పించాడు. అది ప్రపంచవ్యాప్తంగా ప్రాసెస్లోకి వచ్చింది ఆరోగ్యశ్రీ మనకు. అదేవిధంగా ముఖ్యంగా మైనారిటీస్కి 4% రిజర్వేషన్ కానీ అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు పెట్టి మరి పేద ప్రజలు కానీ మనం కానీ మర్చిపోలే స్థితిలో ఇవాళ రాజశేఖర గారు ఉన్నారు. అదేవిధంగా వారి అమ్మాయి షర్మిల రెడ్డి గారి నేతృత్వంలో ఇవాళ మనం అనేక రకాల కార్యక్రమాలు జరుపుకున్నాం. కాంగ్రెస్ పార్టీని పునరుజ్జీవం చేసుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అవసరం ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం జగన్మోహన్ రెడ్డి పరిపాలించిన తర్వాత ఇప్పుడు పరిపాలన చంద్రబాబు నాయుడు చేస్తున్న పరిపాలన కానీ, దానికి పవన్ కళ్యాణ్ సహకరించడానికి కానీ ప్రజల్లో ఒక విధంగా అసంతృప్తి బయలుదేరింది. కాంగ్రెస్ మనం ఎందుకు కోరుకున్నాం? కాంగ్రెస్ పార్టీ ఉండాలి. అందరి సంక్షేమం కోసం కులతత్వం లేకుండా, మతత్వం లేకుండా, ప్రాంతీయ తత్వం లేకుండా, భాషాతత్వం లేకుండా అందరినీ కలిపి వెళ్ళి ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి 16వ వర్ధంతి జరుపుకుంటున్నామంటే మరి ఆ మహానుభావులను గుర్తుపెట్టుకోవటం, దానికోసం మరి విచ్చేసిన జిల్లా అధ్యక్షులు విజయ్ కుమార్ గారికి,
పెద్దలు ఈశ్వరరావు గారికి, అలాగే సుధీర్ గారికి, సునీల్ గారికి వచ్చిన అందరూ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒక వ్యక్తి మహనీయుడు, కీర్తిశేషుడు అని ఎప్పుడు చెప్పుకుంటా ఉంటే ఆ వ్యక్తి చేసిన పనులు బట్టి అనమాట. ఈరోజు మరి డాక్టర్ వైఎస్ రాజశేఖర గారిని మనం గుర్తుపెట్టుకొని రాష్ట్రం మొత్తం కూడా మరి ఆయన ఆహ్వానించే ప్రతి వ్యక్తి కూడా ఆయన వర్ధంతి జరుగుతుందంటే ఆయన చేసిన కార్యక్రమాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి ఆయన సీఎంగా ఎక్కిన తర్వాత ఇటువంటి ముఖ్యమంత్రి ఇంతకుముందు లేకపోవటం అనేది బాధాకరమైనది చాలామంది చెప్పుకున్నారు. ఎందుకంటే ఆయన వచ్చిన సంస్కరణలు వైద్యం కానీ, విద్య కానీ, వ్యవసాయం కానీ. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతిని పురస్కరించుకుని గుంటూరు నగరంలోని వైసీపీ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, వైసీపీ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం, పార్టీ గుంటూరు నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా హాస్డే వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నేనున్నానని పేద మధ్యతరగతి వర్గాలకు భరోసాని కల్పించి తన పథకాలతో అన్ని వర్గాలను ఆదుకున్న వైఎస్ రాజశేఖర రెడ్డి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు మరవలేని మహనీయుడని కొనియాడారు. ఆయన చూపించిన అభివృద్ధి సంక్షేమ పథకాల వలన ప్రతి ఇంట్లో ఆయన ఫోటో ఉండేలా ప్రజల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోయారని చెప్పారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతిని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, తెలుగు ప్రజలు ఎక్కడుంటే అక్కడ ఆయనకి ఈ రోజున ఘనంగా నివాళులు అర్పించేటటువంటి సందర్భం. దాన్ని పురస్కరించుకునే గుంటూరు జిల్లాలో, గుంటూరు పట్టణంలో అనేక విగ్రహాల దగ్గర ఆయనకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. వాళ్ళ గుంటూరు వైఎస్ఆర్ సిపి ఆఫీసులో కూడా వారికి ఘనంగా నివాళులర్పించడం జరుగుతూ ఉంది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాల 3 మాసాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే రచ్చబండకు వెళుతున్నటువంటి సందర్భంలో నల్లమల అడవుల్లో హెలికాప్టర్ కూలి మరణించాడు ఆ మహానుభావుడు. 16 సంవత్సరాల రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా 16వ వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించుకోవడం జరిగింది. ఈ రాష్ట్రమే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా రాజశేఖర రెడ్డి గారు మరవలేరు. ఎందుకనంటే ఆయన చేసిన ప్రతి ఒక్కటి, ఆరోగ్యశ్రీ కానీ, లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్, 108, 4% రిజర్వేషన్ ఫర్ మైనార్టీస్, అలాగే జలయజ్ఞం, రైతు భరోసా, ఇలాంటివి అన్నీ ఆయన తీసుకొని వచ్చినాయి. ఆయన పాదయాత్రలో ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క పేదోడిని ఆయన కనెక్టివిటీ అయ్యి ఆయన చూసుకొని నేనున్నాను అని చెప్పి ఏ భరోసా ఆయన ఇచ్చి ఈరోజు ఈ సంక్షేమ పథకాలు ఈ దేశంలోనే చెప్పుకుంటున్నారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వల్లే. రాజశేఖర రెడ్డి గారు అంటే ప్రతి ఇంట్లో, ప్రతి గడపలో మేము మర్చిపోలేని వ్యక్తి, మా కుటుంబ సభ్యుడు అని చెప్పి చెప్పుకునే ప్రతి ఇంట్లో కూడా ఆయన ఫోటో ఎందుకు ఉంటుందంటే ఆయన చేసిన మంచి పనులు అలాంటివి. చాలా తక్కువ కాలంలోనే ఒక సీఎం అయ్యుండి ఆయన మరవలేకుండా చిరస్థాయిలో ఈ రోజు వరకు ఎలాగ ఫ్రీడమ్ ఫైటర్స్ని మేము ఎలా గుర్తుపెట్టుకుంటున్నామో అలాగే ప్రతి చోట కూడా ఆయన్ని నివాళులు అర్పించుకుంటూ ఉండి ఆయన్ని మరి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలంతా కూడా ప్రతి ఇంట్లో కూడా వారి ఇంట్లో ఒక పెద్ద మనిషి పోతే ఏ విధంగా అయితే పటం పెట్టుకొని పూజించుకుంటారు, అదేవిధంగా 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఈ రోజున ప్రతి ఇంట్లో, ప్రతి ఊర్లో, ప్రతి జిల్లాలో, ప్రతి చోట కూడా ఈ వర్ధంతి వేడుకలు జరుపుకోవడం చాలా మరి అందరం కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం. స్వాతంత్ర సమరయోధులు ఎంతోమంది వచ్చారు, ఎంతోమందిని తలుచుకుంటూ ఉంటారు. కానీ భారతదేశంలో ఈరోజు కూడా ప్రతి ఒక్కరు కూడా మరి సంక్షేమ పథకాలు అంటే గుర్తొచ్చేది రాజశేఖర రెడ్డి గారు అనే సగర్వంగా చెప్పుకున్నాం.
అదృష్టం ఆంధ్ర ప్రజలకు కలిగింది. ఎందుకంటే ఈరోజు కూడా ఇప్పుడు సోదరి చెప్పినట్టుగా ఎన్నో సంక్షేమ పథకాలు మరువరాని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.